తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో కానీ ఎవరు వచ్చినా కొత్త పార్టీ పెట్టినా మంచిదే. ఎందుకంటే అమలు కాని వాగ్దానాలు ఇచ్చి ఫెయిల్యూర్ అయిన కాంగ్రెస్ ఇప్పుడు రెండుసార్లు అవకాశం ఇచ్చిన పరిపాలన తెలంగాణ తెచ్చినా కానీ సక్రమంగా ఉపయోగించని బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అంటే కొంచెం అటు ఇటు బాగానే ఉంటుంది, కానీ సెంట్రల్లో రాష్ట్రంలో ఇంకా బలంగా పుంజుకోలేదు. ఎన్డీఏ కూటమిగా వచ్చినా పర్లేదు. ఆగస్టు 15 నాటికి అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క హామీ చేసుకుంటూ వస్తున్నారు ప్లాన్గా. మరి ఇక్కడ ప్రజాపాలన ఫస్ట్ రోజే తుస్తు, సెకండ్ కరెంటుది ఒకటి సక్సెస్, ఫ్రీ బస్ పథకం అంత బాగాల ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేదు. రుణమాఫీ అది కూడా కొంతమందిని ఏడిపించి కొంతమందిని చేసి అది అట్టగి ఒరగబెట్టారు. రైతు భరోసా అది కూడా అంతే, ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎంతమందికి ఇచ్చారో తెలియదు, అది గందరగోళమే. ఇప్పుడు 2500 ఆగస్టు 15 నుంచి వేస్తానన్నారు, ఇంతవరకు మళ్ళీ మాటలు లేవు, చేతలు లేవు. బోనస్ కూడా ఎవరన్నా అడిగితే ఇప్పుడు భరోసా డబ్బులు పడినాయి అంటే బోనసే అని సాక్షాత్తు సీఎం గారే మాట్లాడుతున్నారు అక్కడ. మరి బోనస్ ఈ వానాకాలానికి లేదు, ఎండాకాలానికి లేదు. ఈయన సన్న రకం బియ్యానికి ఏ రకంగా వేస్తాడో తెలియదు. అవన్నీ మా ఎన్నికల గ్రాఫిక్స్ అవన్నీ. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్కి రెడీ. ఇప్పుడు ఈ వెనక్కి తిరిగి చూసుకుంటే పరిపాలన అంత దరిద్రంగా ఉంది. ఏ శాఖ మీద పట్టు లేదు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తారా